నవరాత్రి పూజల్లో 4వ రోజు మనం కాత్యాయని దేవిని పూజిస్తాము. అమ్మని మహాశక్తి రూపిణి అని కూడా అంటారు. అసలు కాత్యాయని అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒక మహర్షి ఉన్నారట. ఆయన పేరు కాత్యాయుడు. ఆయనకి సంతానం లేదట. అప్పుడు ఆయన భగవంతునికి ప్రార్థిస్తూ, ఓ అమ్మ, నా ఇంట పుట్టి రాక్షస సంహారణిగా కీర్తి పొందాలని కోరాడంట. అప్పుడు అంతటా మహమ్మాయ పరాశక్తి దేవతలందరూ కలిసి ఒక రూపం ధరించారు. ఆ రూపమే కాత్యాయని అమ్మవారు. అమ్మ కాత్యాయని మహర్షి వంశంలో పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. కాత్యాయని అమ్మవారు అష్టభుజగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మని పసుపు రంగు వస్త్రాలతో అలంకరించడం శుభం. అమ్మకి జపపుష్పం ప్రీతికరం. నైవేద్యంగా పాలు, పెరుగు, బెల్లం సమర్పించాలి. అలాగే అమ్మకి దీపం పెట్టి ఓం దేవి కాత్యాయ నమః అని మంత్రాన్ని జపించండి. ఇలా పూజించడం వల్ల బాలికలు కాత్యాయని అమ్మవారిని పూజిస్తే త్వరగా సత్పురుషునితో వివాహం జరుగుతుంది. ధైర్యం, శత్రు విజయం, ఆత్మశాంతి లభిస్తాయి. అమ్మని పూజిస్తే సౌఖ్యం, సంపద, సంతానం కలుగుతాయి. అలాగే సాధువులు అమ్మవారిని పూజిస్తే అనుకోని శక్తులు పొందుతారు. ఇలా ఈ 4వ రోజున కాత్యాయని అమ్మవారిని పూజించండి. శుభ ఫలితాలు పొందండి. సర్వేజన సుఖినో భవంతు.